హాయ్ చాటర్స్, వెల్కమ్ టు సిఏ టాక్. రీసెంట్గా మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్లో 14A అనే ఒక సెక్షన్ ద్వారా మనము 1 or 2 days రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అయితే చాలా వరకు సస్పెన్షన్ నోటీసెస్ వస్తున్నాయి డిపార్ట్మెంట్స్ నుంచి. రీజన్ వచ్చేసి ఓనర్ది ఆధార్ కార్డ్ కావాలని, లేకపోతే ఎవరైతే ప్రొపరేటర్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ ఓనర్స్ ఉన్నారో వాళ్ళవి ఆధార్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే, మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడే ఎవరైతే ప్రొపరేటర్ ఉన్నారో ప్రొపరేటర్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటే వాళ్ళ డైరెక్టర్స్ కానీ, పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటే పార్ట్నర్స్ కానీ, వాళ్ళ డీటెయిల్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్స్ అప్లోడ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం రెంటల్ అగ్రిమెంట్ ఉంటే ఆ రెంటల్ అగ్రిమెంట్కి సంబంధించిన ఓనర్ది ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అప్లోడ్ చేయండి. బెటర్. ఎందుకనంటే వాళ్ళు ఈ బేసిస్ మీదే సస్పెన్షన్ ఇస్తున్నారు. సో ఇవి కొంచెం చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం రెంటల్ అగ్రిమెంట్లో కూడా విట్నెస్ ఆధార్ రాయడము, విట్నెస్ ఫోన్ నెంబర్స్ రాయడము, విట్నెస్వి ఆధార్ కార్డ్స్ కూడా అప్లోడ్ చేస్తే ఇంకా బెటర్. మీకు రిటర్న్ సస్పెన్షన్ రాకుండా ఉంటుంది. సో ఒకసారి రిజిస్ట్రేషన్ ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.